యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చాలా బాగుంది కాఫీ. థ్యాంక్ యూ అండి. నిజంగానే బాగుంది. దేవాంశ్ ఎక్కడా? పైన ఉన్నాడమ్మా. ఓకే. కాఫీ తాగు, చల్లారిపోతుంది. ఎంత కలుపుగోలుతానో. చూస్తున్నావు కదా, ఏదో తేడాగా కనిపించడం లేదు. ఈ అలేఖ్య మీద ఒక కన్నేస్తుంచాలి. నువ్వు కన్నేసిన వాళ్ళందరూ కాలంలో కలిసిపోతున్నారు కానీ ఏదైనా ఉంటే నేను చూసుకుంటా, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఏంటి అసలు జరుగుతుంది ఇక్కడ? ఎవరు నువ్వు? ఏంటి? నేను నేను ఎవరా? నువ్వు నా వైదేహివి కాదు. అసలు ఎవరమ్మా నువ్వు? మా వైదేహి రూపాన్ని అడ్డం పెట్టుకుని ఏం ఆశించి వైదేహిలా రావాలనుకుంటున్నావు? ఆవిడెవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? నా కోడలు. కావాల్సిన వాళ్ళు ఏ సంబంధం లేదంటున్నారు. ఏ సంబంధం లేని వాళ్ళు కోడలని చెప్పి శిక్ష వేయమంటున్నారు. అసలు ఈ వైశాలి ఎవరు? యాక్సిడెంట్లో మొహం పాడైన నాకు అచ్చం ఆ వైశాలి మొహం రావడం ఏంటి? పోస్తే వచ్చింది తను భర్తని చంపడం ఏంటి? ఆ మర్డర్ కేసు నా మీద పడ్డం ఏంటి? భగవంతుడా, వాళ్ళ మధ్య ఏ సమస్యలుండే, ఏం జరిగిందో? మరి ఆవిడ చంచల దృష్టిలో పట్టం ఏంటి? నా స్థానం మార్చాలన్న పాడు ఆలోచన ఆ చంచలకి రావడం ఏంటి? అసలు అసలు ఏం జరుగుతోంది నా జీవితంలో? అయ్యో, రూపం మారింది ఆయనకి దూరం కావడానికేనా? ఇప్పుడు ఏం చేయాలి? నేనే వైదేహినని ఎలా నమ్మించాలి? చంచల బతికే ఉందని నిరూపిద్దామంటే నేను జైల్లో ఉంటూ కనిపెట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నిజమే, పక్కన ఉంటేనే తెలుస్తాయి. మరెప్పుడు నువ్వు పక్కనే ఉంటే నీ స్థానంలోకి వేరే వాళ్ళు ఎలా వస్తారు? వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావు? నేను వాళ్ళతో లేను, బయటికి వెళ్ళాను. ఎక్కడికి? ఆ సమయంలో ఎక్కడున్నానో చెప్పొచ్చు, కానీ అత్తయ్య గురించి బయట పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అత్తయ్య
అత్తయ్య పరువు, ఇంటి పరువు మొత్తం పోతుంది. అందుకే చెప్పలేకపోయాను. కానీ అత్తయ్యకి మాత్రమే చెప్పొచ్చు కదా. నిజం చెప్తే అత్తయ్యైనా నేను గుర్తుపడతారు కదా. నేనే వైదేహినని అత్తయ్యకి తెలిసిన చాలు, అత్తయ్య అందరినీ నమ్మిస్తారు. రేపు ఎలాగైనా అత్తయ్యతో ఒంటరిగా ఈ విషయం మాట్లాడాలి. నిలువెత్తు రూపాన్ని ఎదురుగా పెట్టుకొని ఫోటోని చూస్తూ మురిసిపోవటం ఎందుకు? అవి జ్ఞాపకాలు బంగారం. జీవితాంతం వాటిల్లోనే బ్రతికేయచ్చు తెలుసా. అయితే నేను లేకపోయినా పర్వాలేదన్నమాట. అదిగో ఆ మాటే వద్దన్నా. మరి జ్ఞాపకాలుంటే చాలు అన్నారు. ఆ జ్ఞాపకాలు ఎదురుగా ఉండే ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. మళ్ళీ ఈ ఆనందాలు జ్ఞాపకాల్ని పెంచుకుంటూ పోతాయి. అంతేగాని నువ్వు లేకపోయినా పర్వాలేదని కాదు. మళ్ళీ ఈ మాట అనొద్దు చెప్తున్నాను. ఒకవేళ నేను లేకుంటే? నువ్వు లేకపోతే ఈ గుండె ఆగిపోతుంది. నువ్వు లేకపోతే ఈ దేవాంశుండు వైదేహి. ఈ రెండు గుండె చప్పుళ్ళు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. ఒకటి ఆగిపోతే ఇంకొకటి మోగదు. నువ్వు ఎప్పటికీ ఇలాగే నాతో ఉండాలి వైదేహి. మన సంతోషం శాశ్వతం కావాలి. వైదేహి, వచ్చావా వైదేహి? నా కోసం మళ్ళీ వచ్చావు కదూ. అయినా నన్ను వదిలిపోవాలని నీకు ఎలా అనిపించింది? చావైనా బ్రతుకైనా నాతోనే అన్నావు కదా. నా ఊపిరి పోయేదాకా ఈ చేయి వదలను అన్నావు కదా. మరి ఈ లోకాన్నే ఎలా వదిలి వెళ్ళిపోతాననుకున్నావు? నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను వైదేహి. నన్ను వదిలి వెళ్ళొద్దు వైదేహి.
నన్ను వదిలి వెళ్ళొద్దు. దేవాంశ్ 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 అలేఖ్య, ఐఎమ్ సో సారీ అలేఖ్య. ఇట్స్ ఓకే దేవాంశ్, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. వైదేహిని నువ్వెంతగా ప్రేమిస్తున్నావంటే ఎవరిని చూసినా వాళ్ళల్లో వైదేహిని నీకు కనిపిస్తుంది. నీ ప్రేమ చాలా గొప్పది దేవాంశ్. మీరు కలిసున్నది కొన్నేళ్లే అయినా ఇంత గొప్ప ప్రేమ పొందిన వైదేహి చాలా అదృష్టవంతురాలు. కొంతమంది నూరేళ్లే బ్రతుకుతారు, కానీ ఏం లాభం? ఏ ప్రేమ దక్కదు వాళ్ళకి. వాళ్ళతో పోలిస్తే వైదేహి చాలా అదృష్టవంతురాలు. మీ ప్రేమ పొందుతూ మీ చేతుల్లోనే ప్రాణాలు వదిలింది. కానీ నేను దురదృష్టవంతుణ్ణి అలేఖ్య. వైదేహిని పోగొట్టుకున్నాను. కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయాను. అది కాదు, నాకే ఎందుకు ఇలా జరగాలి? ఎందుకు నా వైదేహి నన్ను వదిలి వెళ్ళిపోవాలి? అసలు వైదేహి లేకుండా ఎందుకు నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను? ప్రేమ గొప్పది దేవాంశ్, కానీ విధి అంతకన్నా బలీయమైంది. ఎప్పుడు ఎవరి జీవితంతో ఉండాలో, ఎవరి జీవితంలోకి రావాలి, మర్చిపోయేలా చేస్తుంది. అంటే నువ్వు వైదేహిని మర్చిపోతావని చెప్పడం లేదు. ఆ బాధ నుంచి మాత్రమే బయటపడతావు. కొంచెం టైం అంతే. ఇదిగో ఈ పాలు తాగి రిలాక్స్ అవ్వు. గుడ్ నైట్ దేవాంశ్.
మేడం, కోర్టుకు టైం ఉంది కదా, టీ తాగుదామా? డ్రైవర్ కార్ ఆపు. ఓకే మేడం. ఏమా నువ్వు కూడా టీ తాగుతావా? నువ్వు నా వైదేహివి కాదు. ఏం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. తానే వైశాలి. దేవాంశ్, తను మీ భార్యనా? కాదు. ఏమ్మా, ఎవరి పేరును అర్చన చేయమంటారు? దేవాంశ్ వైదేహి. దేవాంశ వైదేహి నామదేశ్య క్షేమ స్థైర్య అభయ ఆరోగ్య ఫలసిద్ధిరస్తు. స్వామి, నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టావో తెలీదు. పెళ్ళైనప్పటి నుంచి మమ్మల్ని చాలా కాలం దూరంగా ఉంచావు. అది సరిపోతనా? మళ్ళీ ఏ దూరం? అప్పుడంటే మళ్ళీ నేను తిరిగొస్తానన్న ఆశతో ఆయన ఎదురు చూశారు. కానీ ఇప్పుడు కళ్ళ ముందే ఉన్న నన్ను కాదంటున్నారు. అసలు నన్ను కాదంటున్నారన్న బాధ కన్నా నేను లేనని ఆయన పడుతున్న నరకం చూసి భరించలేకపోతున్నాను. నేను వైదేహినని నమ్మేలా చూడు, జరిగిన మోసాన్ని గ్రహించేలా చూడు. ఇంతకన్నా కోరుకునేదేం లేదు. ఎలా తప్పించుకుంది? ఏమో మేడం, తెలీదు మేడం. ఏయ్, ఎక్కడికెళ్ళావే? గుడికి వెళ్ళానండి. గుడికా? నేనింకా పారిపోయావనుకున్నానే. నేను వైదేహినని నిరూపించుకొని నా భర్త దగ్గరికి చేరవలసిన దాన్ని నేనిక్కడికి పారిపోతానా? భర్త? ఇంకా ఎక్కడున్నాడు నీ భర్త? చంపేశావు కదా. మేడం, మీకు దండం పెడతాను, ఆ మాట మాత్రం అనకండి. నేను వైదేహిని, నా భర్త బతికే ఉన్నాడండి. ఏయ్, అసలేం నాటకాలు ఆడుతున్నావే? ఆ ఇంటికి కోడలైపోదామని, భర్తను చంపే శిక్ష నుండి తప్పించుకోవాలని బాగానే ప్లాన్ చేశావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిజం మాత్రమే ఎప్పటికైనా గెలుస్తుంది. అయితే నిజం గెలవాలని కోరుకోండి. నిజమేంటో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. సర్లే, ముందు బండెక్కు. కానిస్టేబుల్స్, అమ్మాయిని ఎక్కించండి.